హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మరోసారి తెరపైకి అయితే వచ్చిందండి. సో అంశము దాని గురించి పూర్తి సమాచారం అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటి హ్యాకింగ్ ఫలితాలను అయితే తారుమారు చేయవచ్చన్న బలమైన చర్చ నడుస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను నిషేధించాయి. బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎం హ్యాకింగ్ కారణమని విపక్ష అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం ఒంటరిగా 135 స్థానాలనైతే సాధించింది. 21 చోట్ల జనసేన, 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వై నాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. హేమీలు బలమైన నియోజకవర్గాలను సైతం వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే మరోసారి ఈవీఎంల హ్యాకింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రజలు తిరస్కరించారంటే అనుమానంగా ఉందని జగన్ కామెంట్స్ చేశారు. ఏకంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీపీటీ ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజెంటేషన్ చేశారండి. హ్యాకింగ్ చేశారని అయితే మొత్తానికి తేల్చిపడేశారు ఆయన కూడా. సో దాదాపుగా వైసీపీ నేతలంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. 2019లో వైసీపీకి 151 స్థానాలు లభించాయి. అప్పుడు కూడా ఈవీఎంలను హ్యాకింగ్ చేశారా అంటూ టీడీపీ ప్రశ్నించింది. దీంతో సోషల్ మీడియాలో ఇదో ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పుడు సరికొత్త ప్రచారం ఏంటంటే, తెలుగు సినిమా రంగంలో ఈవీఎం ప్రొడక్షన్స్కు మంచి పేరు ఉంది. సో తాజాగా ఈవీఎం ప్రొడక్షన్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో సైకిల్ గుర్తు వేసి ఈవీఎంల హ్యాకింగ్ ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది అంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంది. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లను అందులో పొందుపరిచారు. సంపూర్ణ విజయం ఎలా దక్కించుకొని ప్రజలు తనను అడుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం అందులో జత చేశారు ఆ వీడియోలో. అయితే ఆ విజయంపై పవన్కి నమ్మకం లేదన్నట్టుగా వీడియోలో దృశ్యాలు అయితే పొందుపరిచారు. అయితే అందులో విశేషం ఏంటంటే, అవన్నీ కూడా 2019 ఎన్నికల్లో ఫలితాల సమయంలో టీడీపీ శ్రేణులు అనుకూలమైన వారు ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానం వ్యక్తం చేసిన వీడియోలతో దానిని అయితే ఆ వీడియోను రూపొందించడం విశేషం. సో ఎప్పటి నుంచో అనుమానాలు. వాస్తవానికి ఈవీఎంల ట్యాంపరింగ్ ఎప్పటి నుంచో అనుమానాలు అయితే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ గళమెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చింది. ఏపీలో వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో సైతం చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ట్యాంపరింగ్ చేసిందన్న అనుమానాలైతే టీడీపీ శ్రేణులు కూడా అప్పుడు వ్యక్తం చేశారు.